వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. నేను సింధూర. సంతానలేమితో బాధపడుతున్నారా? ట్యూబల్ బ్లాక్స్ అంటే ఏంటి? సంతానలేమితో బాధపడుతున్న వారికి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? ఇలా మనకున్న ఎన్నో రకాల సందేహాలను గురించి సవివరంగా తెలియచేయడానికి 49 హాస్పిటల్స్ డాక్టర్ విజయమాధురి గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హాయ్ మ్యామ్, అసలు ఇన్ఫర్టిలిటీకి మెయిన్ రీజన్స్ ఏంటి? మెయిన్ రీజన్స్ ఇన్ ద సెన్స్ అంటే లైక్ ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్తో వస్తారు. బేసికలీ ఫస్ట్ అయితే పెళ్ళైన తర్వాత ఒక 1 year న్యాచురల్గా ట్రై చేసి ఎవ్రీ వీక్ కంటిన్యూస్గా వీక్లీ 2 times హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఏమీ ప్రాబ్లమ్స్ లేకుండా కలిసినా కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే ఆఫ్టర్ 1 year మా దగ్గరికి మోస్ట్లీ వస్తారు కపుల్స్. అలాంటి వాళ్ళకి ఫ్యూ టెస్ట్ చేస్తాం. ఫస్ట్ అయితే ఆడవాళ్ళలో ఒక స్కానింగ్ చేస్తాము, ఫ్యూ బ్లడ్ టెస్ట్ ఉంటాయి. మగవాళ్ళలో ఒకసారి కణాల టెస్ట్ చేస్తాం. దాన్ని బట్టి ఆ రిపోర్ట్స్ని బట్టి మనం ఫర్దర్గా ఏంటి ప్లాన్ చేయాలి. కొంతమందికి కొన్ని ఫ్యూ మంత్స్ కానీ 1 year కానీ న్యాచురల్గా ట్రై చేయండి అని చెప్తాం. ప్రాబ్లమ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. లైట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి IUI అని ఒకటి ఉంటుంది అనమాట, అది చెప్తాము. మరీ ప్రాబ్లమ్స్ అంటే ఫీమేల్స్లో బాగా బోత్ సైడ్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా, మగవాళ్ళలో కణాలు చాలా తగ్గిపోయినా, లేదంటే అసలు కణాలు ఉన్నా అలాంటి వాళ్ళకి IVF ప్రిస్క్రైబ్ చేస్తాం. ఇప్పుడే మీరు అన్నారు IUI అండ్ IVF మీరు సజెస్ట్ చేస్తారు అని, అండ్ అలాగే ట్యూబల్ బ్లాక్ అని కూడా అన్నారు. అసలు ట్యూబల్ బ్లాక్స్ అనేవి ఎందుకు అవుతుంటాయి? ట్యూబ్ బ్లాక్స్ మెయిన్లీ ఇన్ఫెక్షన్స్ వల్ల అవుతుంది చాలా మటుకు. లేదు అంటే ఒక్కొక్కసారి ఫస్ట్ టైం నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు సెకండ్ టైం ఫస్ట్ టైం సిజేరియన్ అట్లా కానీ ఇంకేదైనా ట్యూబల్ సర్జరీస్ ఏదైనా ల్యాప్రోస్కోపీ అట్లా ఏదైనా బై మిస్టేక్ చేయించుకున్నప్పుడు అలాంటప్పుడు ట్యూబ్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్, అంటే ఆ సర్జరీ చేసే ప్రాసెస్లో ఒక్కొక్కసారి అంటే లోపల అబ్డామిన్లో మేము అంతా సర్జరీ చేస్తాం కదా, అలాంటప్పుడు ట్యూబ్స్ డిస్టర్బ్ కానీ ఎండోమెట్రియోసిస్ అని ఇన్ఫెక్షన్ ఉంటుంది అనమాట. మామూలుగా నెలసరి వచ్చినప్పుడు ఆడవాళ్ళకి బ్లీడింగ్ బయటికి రావాలి. కొంతమందికి ఏంటంటే గర్భసంచి పొరల్లోకి చొచ్చుకుపోవటము, లేదంటే ట్యూబ్స్లో నుంచి బయటకు వచ్చి అండాశయాల్లోకి వెళ్ళటము, ఇట్లా ట్యూబ్స్ ఇన్ఫెక్షన్ వస్తుంది. లేదంటే మగవారి నుంచి ఆడవాళ్ళకి ఇన్ఫెక్షన్, భార్యాభర్తలు కలిసినప్పుడు అలాంటప్పుడు కొంతమందికి ఇన్ఫెక్షన్ వస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ ట్యూబ్స్ ద్వారా బ్యాక్ సైడ్కి వెళ్ళి ట్యూబ్స్లో నుంచి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు బ్లాక్ అయిపోయింది అక్కడ చిన్న సీలియా అని ఒకటి ఉంటాయి అన్నమాట. ఆ మొత్తం అదంతా స్ట్రక్చర్ ఆఫ్ ట్యూబ్ పాడైపోయి దానివల్ల బ్లాక్స్ వస్తాయి అన్నమాట. డాక్టర్, ఒక కాలర్ ఉన్నారు, నర్మదా గారు. హలో. హలో, నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. అవును మేడం, ఇవ్వండి మేడం. చెప్పండి నర్మదా గారు, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నమస్తే. నా పేరు నర్మదా మేడం, మహబూబ్ నగర్ నుండి మాట్లాడుతున్నా. చెప్పండి అమ్మా. మేడం, నాకు పెళ్ళైన 2010లో మ్యారేజ్ అయింది మేడం. ఓకే, అంటే ఆల్మోస్ట్ 14 years. అయితే 12లో బాబు పుట్టిండు. ఒక బాబు ఉన్నాడు ప్రజెంట్. ఓకే. ఇంకా వాడు ఇప్పుడు 12 years అయింది మేడం, ఇంకా కాలేదు. బాబు చిన్నగున్నప్పుడు 6 months లో ఉండే, ఒకసారి ఉండి తర్వాత మళ్ళీ రాలేదు. ఇంకా రాలేదు. ఇప్పుడు మీ వయసు ఎంత అమ్మా నర్మదా? 34 మేడం. 34. ఓకే, మీరు ఎప్పుడైనా ట్యూబ్ టెస్ట్ చేయించుకున్నారా? చేయించుకున్నా మేడం, నార్మలే ఉందన్నారు. ఓకే, మీ హస్బెండ్ కణాల టెస్ట్? లేదు మేడం. మరి ఒకసారి మీ హస్బెండ్ కణాల టెస్ట్ కూడా చేయించుకోవాలమ్మా. ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఆడవాళ్ళ వైపే కాదు, మగవాళ్ళ కణాలు కూడా చెక్ చేసుకోవాలి కదా. ఒక్కొక్కసారి చాలా ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఫస్ట్ టైం మంచిగానే ప్రెగ్నెన్సీ వచ్చి సెకండ్ టైం మగవాళ్ళలో కణాలు బాగా తగ్గిపోయి 0 అయిపోయిన కేసెస్ కూడా ఉంటాయి అన్నమాట. అందువల్ల ప్రెగ్నెన్సీ రాదు. ఒక్క నిమిషం మేడం, ఆయన టెస్ట్ చేయించుకున్నాడంట మేడం, నార్మలే ఉందంట మేడం. నార్మలే ఉంది. ఒకసారి మీరు రిపోర్ట్స్ తీసుకొని వస్తే ఒకసారి మీకు స్కానింగ్ అదంతా చేసి ఏమన్నా గర్భసంచిలో కూడా ఏమన్నా ప్రాబ్లం ఉందా, ముందు ఆపరేషనా నార్మల్ డెలివరీనా అమ్మా? నార్మల్ కాదు మేడం, ఆపరేషన్. ఓకే, ఆపరేషన్. ఓకే, అదే ఒక ట్యూబ్స్ ఆపరేషన్ ఇందాక ఇప్పుడే చెప్పాను. లైక్ ఆపరేషన్ అయితే ఒక్కొక్కసారి ట్యూబ్ ఆపరేషన్ చేసేటప్పుడు అటు ఇటు జరగటం కానీ అట్లా ట్యూబ్ మనకి పక్కనే ఉందనుకో, ప్రెగ్నెన్సీ వచ్చినా ఎగ్ క్యాచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. లేదు అంటే ట్యూబ్ డిస్టర్బ్ అయింది అనుకోండి, అప్పుడప్పుడు ప్రెగ్నెన్సీ అందదు. ఒకసారి మనం స్కానింగ్ ఇంకా కొన్ని టెస్ట్ చేసుకొని దాన్ని బట్టి ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు. ఇంకా మీరు కొంచెం లేట్ చేయకపోవటం బెటర్. ఆల్రెడీ 34 years అంటున్నారు ఏజ్. ఇంకా లేట్ అయితే మీలో ఎగ్స్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే మేడం. ఓకేనా డాక్టర్? ఇప్పుడు కాలర్ని బేస్ చేసుకుంటే అంటే ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఇన్ఫర్టిలిటీకి ఎంతవరకు రీజన్ అంటారు?
100%. ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ ఎగ్స్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు తగ్గిపోతాయి లేడీస్లో. సో అందుకని ఎవరైనా కెరియర్ ప్లానింగ్ అట్లా ఏదన్నా ఉన్నా కూడా ఫస్ట్ ఒక బేసిక్ టెస్టింగ్ చేయించుకొని దాన్ని బట్టి కుదిరితే ఇంకా లేట్ అవుతుంటే ఎగ్ ఫ్రీజింగ్, ఇప్పుడు ఎక్కువ అయిపోయింది ఎగ్ ఫ్రీజింగ్, అలా చేయించుకుంటే ఫర్దర్గా మీకు పెళ్ళైన తర్వాత ఈ ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే ప్లాన్ చేసుకుందాం అనుకో ప్రాబ్లం ఉండదు. లేదంటే ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ 100% క్వాలిటీ క్వాంటిటీ తగ్గిపోద్ది. అండ్ అలాగే ఇప్పుడే మీరు అన్నారు ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఇప్పుడు చేయించుకుంటున్నారు అనేసి, అంటే చాలామందికి కొన్ని రకాల డౌట్స్ ఉంటాయి. అంటే నార్మల్గా వచ్చే ప్రెగ్నెన్సీస్కి అండ్ అలాగే అంటే ట్రీట్మెంట్ తర్వాత లేదంటే ఎగ్ ఫ్రీజింగ్ ద్వారా వచ్చే చైల్డ్కి అంటే ఏమన్నా డిఫరెన్సెస్ వస్తాయా అన్న భయం కూడా ఉంటుంటుంది. దానికి మీరు ఏం చెప్తారు? అట్లా ఏమీ ఉండదు. నిజంగా బేబీస్లో ప్రాబ్లం వచ్చేది ఏదన్నా ఉంటే మీకు న్యాచురల్గా ట్రై చేసి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చినా వస్తుంది. ఐవీఎఫ్ ద్వారానే ఇట్లా వేరే మెథడ్స్ చేయించుకున్నంత మాత్రాన బేబీస్లో ప్రాబ్లం అయితే రాదు. ఫ్యామిలీ జెనెటిక్ పరంగా ఏదైనా ప్రాబ్లం ఉంటేనే వస్తుంది, అదర్వైజ్ ఐవీఎఫ్తోనే రావాలి అనేది అయితే లేదు. అండ్ అలాగే కొన్ని రకాల డిసీజెస్ వచ్చేసి వంశపారంపర్యంగా కూడా మనకి కంటిన్యూ అవుతుంటాయి. అలాగే ఇన్ఫర్టిలిటీ అనేది కూడా వంశపారంపర్యంగా వస్తుందంట. వంశపారంపర్యంగా ఏముండదు. ఇప్పుడు మన లైఫ్ స్టైలు దాన్ని బట్టే ఉంటుంది అనమాట. మన హార్మోనల్ ఇంబ్యాలెన్సు అట్లా. ఇప్పుడు యుట్రస్ లేకపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు, ఓవరీస్ కూడా లేని వాళ్ళు ఉంటారు. సో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. వంశపారంపర్యంగానే రావాలి అనేది, క్యాన్సర్స్ అట్లాంటివన్నీ ఉంటాయి కానీ స్పెసిఫికలీ మరీ 100% రావాలి అనేది లేదు. కొంచెం పీరియడ్స్ అట్లా కొంతమందికి మదర్స్లో తొందరగా ఆగిపోతే వాళ్ళ పిల్లల్లో ఆగిపోయే ఛాన్సెస్ ఉంటుంది కానీ ఫర్టిలిటీ అయితే డిపెండ్ అయ్యి ఉండదు అట్లా ఏమి. అండ్ అలాగే కొంతమందికి అంటే థైరాయిడ్ ఇంకా కొన్ని పీసీఓడి పీసీఓఎస్ హెల్త్ ఇష్యూస్ ఉంటూ ఉంటాయి. అవి కూడా ఇన్ఫర్టిలిటీకి ఎంతవరకు రీజన్ అంటారు? ఉంటుంది. థైరాయిడ్ అయితే లైక్ నార్మల్గా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయని వాళ్ళకైతే థైరాయిడ్ 5 అబోవ్ ఉంటే నార్మల్. అదే ప్రెగ్నెన్సీకి ట్రై చేసే వాళ్ళకి 2.5 to 3 మధ్యలో ఉండాలన్నమాట. సో అట్లా వాళ్ళకి ఏదైనా ఎక్కువ ఉన్న అట్లా ఉన్న మన ట్యాబ్లెట్స్ ఇచ్చి థైరాయిడ్కి కంట్రోల్ చేస్తే థైరాయిడ్ ఏం పెద్ద ప్రాబ్లం అయితే కాదు. వీ కెన్ కంట్రోల్ థైరాయిడ్ అండ్ దాన్ని బట్టి ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చూసుకోవచ్చు. ఇంకొకటి నెక్స్ట్ పీసీఓడి అంటున్నారు మీరు. అది కూడా ఏంటంటే పీసీఓడిలో పేషెంట్స్కి ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ వస్తాయి. ప్రతి నెల నార్మల్గా అయితే అందరికీ నెల పీరియడ్స్ వస్తాయి, వాళ్ళకి రావన్నమాట. ఎందుకు అంటే ఈ పీసీఓడి వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవ్వదు. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎగ్ ప్రతి నెల రిలీజ్ సో ఎగ్ రిలీజ్ అవుతే పీరియడ్ రాదు, ఎగ్ రిలీజ్ అవ్వకపోతే ప్రెగ్నెన్సీ కూడా రాదు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ రావాలంటే ఎగ్ అనేది ఆ మంత్ రిలీజ్ అయితే భార్యాభర్తలు కలిస్తే పిండం ఫామ్ అయ్యి దాన్ని ప్రెగ్నెన్సీకి లీడ్ అయ్యిద్ది అనమాట. సో ఇట్లా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పీసీఓడి కొన్ని ఫ్యూ టెస్ట్స్ మళ్ళీ చేసి స్కానింగ్ చేసి అది ఏ లెవెల్లో ఉంది పీసీఓడి అనేది చెక్ చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ పీసీఓడి వాళ్ళకి చాలామందికి ప్రెగ్నెన్సీ వస్తుంది. కానీ ఒక్కొక్కసారి డాక్టర్ హెల్ప్ కావాలి, ఒక్కొక్కసారి అవసరం లేకుండానే వచ్చేస్తుంది అనమాట. అండ్ కొంతమంది కపుల్స్ ఉంటారు మ్యామ్, వాళ్ళని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ మీరు ఇస్తారు? సేమ్ ఇందాక చెప్పినట్టు 1 year న్యాచురల్గా ట్రై చేస్తారు, అవ్వకపోతే వస్తారు. అన్ని ఇన్వెస్టిగేషన్స్ రూల్ అవుట్ చేస్తాము. వైఫ్లో బ్లడ్ టెస్ట్, స్కానింగ్, ట్యూబ్ టెస్ట్, యుట్రస్ ఎలా ఉందో చెక్ చేస్తాం. హస్బెండ్లో స్పర్మ్ అన్నీ నార్మల్గా ఉన్నా కూడా కొంతమందికి అది అన్నోన్ రీజన్ ఎక్కడ అనేది మనం చెప్పలేం. ఎందుకంటే మనం పై వరకు పేషెంట్ యుట్రస్, ట్యూబ్స్, స్పర్మ్ చూస్తాం కానీ లోపల బాడీలో కొన్ని మెకానిజమ్స్ జరుగుతాయి. ఏంటంటే ఎగ్ రిలీజ్ అవ్వటం, ఆ ఎగ్ రిలీజ్ అయిన ఎగ్ ఎమ్మటే ఫెలోపియన్ ట్యూబ్ క్యాచ్ చేయాలి. ఆ ఫెలోపియన్ ట్యూబ్ కనుక ఆ ఎగ్ని క్యాచ్ చేయకపోతే ఆ నెల వేస్ట్ అయిపోయింది. సో ఇట్లాంటి కొన్ని బాడీలో మెకానిజమ్స్ జరుగుతాయి అన్నమాట. అవి మనం చూడలేం కాబట్టి ఫర్దర్గా వాళ్ళకి ఐయుఐ కొంతమందికి సజెస్ట్ చేస్తాము. డిపెండ్స్ ఆన్ దర్ మెరిటల్ లైఫ్, మళ్ళీ వాళ్ళు తొందరగా ప్లాన్ చేసుకుంటున్నారా లేదా. ఐవీఎఫ్ చేయించుకుంటే కొంచెం అంటే ఇంటర్వెల్ చాలా తగ్గిపోయింది అనమాట, ఫాస్ట్గా కన్సెప్షన్ అండ్ సక్సెస్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్న కపుల్ మీ దగ్గరికి రాగానే ఫస్ట్ మీరు అంటే వాళ్ళకి చేసే టెస్ట్లు కావచ్చు, ఎలాంటి ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు? ఫస్ట్ వచ్చిన తర్వాత బేసిక్ స్కాన్ ఉంటుంది, ఫ్యూ బ్లడ్ టెస్ట్ ఇస్తాము, హస్బెండ్ కూడా స్పర్మ్ టెస్ట్. ఇవి 100% చేయాల్సిన టెస్ట్ అనమాట. ఇప్పుడు ఆడవాళ్ళలో ఎగ్ క్వాంటిటీ తగ్గిందనుకోండి, దాన్ని బట్టి ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది AMHN. ఆ టెస్ట్ బేసిస్ ఆ రెండు కోరిలేట్ చేసుకొని ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం. హస్బెండ్ స్పర్మ్ బాగుంది అనుకోండి, కొంచెం క్వాంటిటీ తక్కువ ఉన్న IUI ట్రీట్మెంట్ చెప్తామన్నమాట. ఫస్ట్ అయితే న్యాచురల్గా చెప్తాం, ఆల్రెడీ 6 months అట్లా న్యాచురల్గా ట్రై చేయమని చెప్పి అప్పుడు కూడా అవ్వకపోతే
ఫర్దర్ నెక్స్ట్ స్టెప్ మైనర్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. దీంట్లో ఏంటంటే ఆడవాళ్ళకి సెకండ్ డే ఆర్ థర్డ్ డే నుంచి ఫ్యూ ట్యాబ్లెట్స్, ఫ్యూ ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్ పెరిగేటట్టు చేసి, ఎగ్ పెరిగిన తర్వాత మనము ఎగ్ పగలటానికి కూడా ఇంజెక్షన్ ఇచ్చి, ఆ ఎగ్ పగిలే టైంలో మగవాళ్ళ కణాలు తీసుకెళ్ళి ఆడవాళ్ళ గర్భసంచిలో వేస్తాం. ఇది ఎందుకు అంటే నార్మల్గా కలిసినప్పుడు ఏంటంటే కణాలు కింద పడతాయి. ఆ కణాలు కొంచెం ముందు వేస్తే ఈజీగా ఉంటుంది అనమాట. ఎగ్ అండ్ స్పర్మ్ ట్రావెలింగ్ టైం, స్పర్మ్ చాలా లోపలికి వెళ్ళి ఎగ్ని కలవాలి. ఇట్లా చేస్తే ట్రావెలింగ్ టైం తక్కువ అయి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్రాబ్లం మరీ ఎక్కువ ఉంటే మటుకు డైరెక్ట్ ఐవీఎఫ్ చెప్. డాక్టర్ గారు ఒక కాలర్ ఉన్నారు, రత్నం గారు వైజాగ్ నుంచి. హలో 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 నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మాట్లాడు. రత్నం గారు చెప్పండి. రత్నం అండి నా పేరు. చెప్పండి అమ్మా. హలో చెప్పండి అమ్మా, వినిపిస్తుంది రత్నం. రత్నం గారు మీ టీవీ వాల్యూమ్ తగ్గించి డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, వినిపిస్తుంది నాకు. ప్రెగ్నెంట్ రాలేదండి, 7 years అయింది. ప్రెగ్నెన్సీ రావట్లేదు. రత్నం గారు మీ టీవీ వాల్యూమ్ తగ్గించి డాక్టర్ గారితో మాట్లాడండి. వినపడట్లేదమ్మా, కొంచెం క్లియర్గా ఉండండి. అవునండి. ఎన్ని సంవత్సరాల నుంచి? హలో హలో, వినిపిస్తుందా అమ్మా? వినిపిస్తుందండి. చెప్పండి ఇప్పుడు. 7 years అయింది ప్రెగ్నెంట్ రాలేదండి. ఓకే, మీ వయసు ఎంతమ్మా? 26 అండి. 26 years. పీరియడ్స్ రెగ్యులర్గానే వస్తాయా? రెగ్యులర్ గా అప్పుడు వచ్చి కదండి, ఇప్పుడు వస్తున్నాయండి. మొన్న జనవరిలో ప్రెగ్నెంట్ వచ్చిందండి. ఓకే, మరి ఏమైంది? అంటే అప్పుడు అది మళ్ళీ కొంచెం ప్రాబ్లం ఉండి పోయిందండి. అవునా? పిగబడేసి నెక్స్ట్ కింద వచ్చేసి పోయిందండి. ఓకే ఓకే, మళ్ళీ ట్రై చేయండి అమ్మా. ఒకసారి మీరు ఏమైనా ట్యూబ్స్ టెస్ట్ కానీ మీ హస్బెండ్ కనాల్ టెస్ట్ అట్లా ఏమైనా చేయించుకున్నారా? కాల్ కట్ అయినట్టుంది ఓకే పర్లేదు. డాక్టర్, అంటే ఇందాక ఐయుఐ ట్రీట్మెంట్ గురించి చెప్తున్నారు కదా, దాని సక్సెస్ రేట్ 100% రావాలి అని అంటే ఐయుఐ ట్రీట్మెంట్కి బిఫోర్ అండ్ ఆఫ్టర్ పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఐయుఐకి 100% సక్సెస్ రేట్ అయితే ఉండదు. లైక్ వరల్డ్ వైడ్గా ఐయుఐ సక్సెస్ రేట్ వచ్చేసి 15%. ఓకే, అంటే ఇది ఆల్మోస్ట్ న్యాచురల్గా మనం ఎలా ట్రై చేస్తారో పేషెంట్స్ అలాగే ఉంటుంది. కాకపోతే ఇందాక చెప్పినట్టు కణాలు మనం కొంచెం ముందుకేస్తాం వల్ల పేషెంట్కి హెల్ప్ అవుతుంది అనమాట. బేసికలీ పేషెంట్ పీసీఓడి పేషెంట్స్ అట్లా ఉన్నారనుకోండి, వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకొని ఉన్న వెయిట్ కన్నా ఒక 10% వెయిట్ ఎంతైనా ఉండనియండి, 10% వెయిట్ వాళ్ళ డైటరీ చేంజెస్ కొంచెం హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు మార్చుకొని డైలీ ఎక్సర్సైజ్ కొంచెం చేసుకొని సూర్య నమస్కారాలు అట్లా చేసుకొని డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్స్ కానీ ఏదన్నా పర్ఫెక్ట్గా వాడితే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. మేమైతే 100% ఐయుఐ సక్సెస్ అయ్యిద్ది అని చెప్పలేము. కాకపోతే కొంచెం ఎక్స్ట్రా హెల్ప్ చేస్తాము, న్యాచురల్ కన్నా ఎక్స్ట్రా. దానివల్ల కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ మంచిగానే ఉంటాయి. అది యంగ్ కపుల్స్ ఎక్కువ కన్సీవ్ అవుతారు. కొంచెం అడ్వాన్స్డ్ ఏజ్ ఉన్న కపుల్స్ కొంచెం టైం తక్కువ టైంలో అవ్వటం కష్టం. దాన్ని బట్టి వాళ్ళు ఫర్దర్ ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటాం అనమాట. అండ్ అలాగే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కూడా ఎలాంటి కపుల్స్కి మీరు సజెస్ట్ చేస్తారు? ఐవీఎఫ్ కూడా ఇట్లా అడ్వాన్స్డ్ ఏజ్ ఉన్న వాళ్ళకి అండ్ ట్యూబ్స్ బైలేటరల్ ట్యూబల్ బ్లాక్ ఉన్న వాళ్ళకి, హస్బెండ్స్లో కణాలు చాలా తక్కువ లేదంటే 0 కణాలు ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ చేస్తాం. ఈ ఐవీఎఫ్ ఎట్లా అంటే పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుంచి ఒక 10 days పాటు లేకపోతే 11 days పాటు డైలీ ఇంజెక్షన్స్ ఇస్తాము. ఆ ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు అన్ని ఎగ్స్ పెంచిన తర్వాత ఆ ఎగ్స్ అన్ని నెక్స్ట్ డే ఒక 36 hours ఎగ్స్ అన్ని బయటకు తీసి హస్బెండ్ కణాలు తీసుకొని ఎగ్ కణం అన్ని ల్యాబ్లో జరుగుతాయి అన్నమాట. ఇదంతా ల్యాబ్లో ఎంబ్రియాలజిస్ట్ ఆ రెండింటిని కలిపి ఎంబ్రియో ఫామ్ చేస్తారు అనమాట. ఆ ఎంబ్రియోని తీసుకెళ్ళి నెక్స్ట్ సైకిల్లో పేషెంట్ గర్భసంచిలో పెడితే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ మంచిగా ఉండవు. ఐవీఎఫ్ సక్సెస్ రేటు డిపెండ్స్ ఆన్ ద కపుల్. ఇట్ గోస్ అప్ టు 65 to 70% ఒక్కొక్క సైకిల్లో. ఈ 30-35% మేము ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఆ జెనెటిక్స్ కానీ జీన్స్ కానీ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ దగ్గర నుంచే తీస్తాము అండ్ పెట్టేది కూడా వైఫ్లో.
సో వాళ్ళ బాడీలో కొన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు, దానివల్ల 30% మేము గ్యారంటీ ఇవ్వలేము. మిగతా మేము చేసేదంట మేము చేయగలం, మేము 100% ల్యాబ్లో చేస్తాం అనమాట. అది అండ్ అలాగే డాక్టర్, ఎంబ్రియో కూడా ఫ్రెష్ అండ్ ఫ్రోజన్ అనేసి రెండు 2 మెథడ్స్ ఉంటాయి కదా, దాంట్లో ఏది బెస్ట్ అంటారు? అట్లా ఏం లేదు, రెండు బాగానే ఉంటాయి. అది కూడా చెప్తున్నాను కదా, పేషెంట్ ఆ టైంలో ఉన్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళ హార్మోన్స్ని బట్టి ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫరా ఫ్రోజనా అనేది కాల్ తీసుకుంటాం అనమాట. కొంతమందికి ఏంటంటే చాలా ఎక్కువ ఎగ్స్ ఉండటం వల్ల ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే ఇంకా హార్మోన్స్ ఎలివేట్ అయ్యి వాళ్ళకి OHSS అనమాట, ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ అనే దాంట్లోకి దారి తీస్తారనమాట. అది ప్రాణానికి చాలా ప్రమాదం ఒక్కొక్కసారి. అందుకని అలాంటి పేషెంట్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ టైంలో మేము వాళ్ళకి ఎంబ్రియోస్ అని ఫ్రీజ్ చేసి ఒక 1 month గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఓవరీస్ అన్ని నార్మల్ స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. దాన్ని ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. అండ్ అలాగే ఇందాక మీరు IUIకి అంటే 15% మాత్రమే అంటే సక్సెస్ రేట్ అని అన్నారు. దీనికి వచ్చేసి IVFకి 60 to 70% అన్నారు. ఆ 60 to 70 కూడా సక్సెస్ రేట్ రావాలి అని అంటే పేషెంట్ అంటే ఈ ట్రీట్మెంట్కి ముందు కానీ తర్వాత కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే 70% సక్సెస్ రేట్ అనేది వస్తుంది? బేసికలీ లైఫ్ స్టైల్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు అందరం మేము స్కూలింగ్లో ఉన్నప్పుడు డైలీ అందరం బయటికి వెళ్ళి ఆడుకోవటం ఇదంతా బాగా చేసేయాలి. ఇప్పుడు ఎవ్వరు అది చేయట్లా, అందరు ఇంట్లోనే ఉంటున్నారు. సో దానివల్ల చాలా ప్రాబ్లం, అండ్ పొల్యూషన్ ఒకటే ఎక్కువ పెరిగిపోయింది. సో బేసికలీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. పాజిటివిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పాజిటివ్ మైండ్ సెట్, మంచిగా ప్రశాంతంగా ఉండి మేము ఇచ్చే ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ కరెక్ట్ టైంకి తీసుకుంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎలివేట్ అవుతుంది.